కంప్లీట్ సీఎస్ఎస్ అనేది నేర్చుకుందాం ఫ్రమ్ బేసిక్స్ నుంచి. మీకు ప్రీవియస్ నాలెడ్జ్ లేకుండా ఓకే. ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ సీఎస్ఎస్ అంటే ఏంటి? సీఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే కాస్కాడింగ్ స్టైల్ షీట్. ఇవెందుకంటే ఇప్పుడు మీరు హెచ్‌టీఎంఎల్‌తో వెబ్ పేజెస్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేస్తారు కదా! వాటికి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే ఈ సీఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ సీఎస్ఎస్‌ని నేను 3 కేటగరీస్‌గా డివైడ్ చేశా. బేసిక్స్, ఆహ్, ఇంటర్మీడియేట్ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ మనం బేసిక్స్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ సిఎస్ఎస్ అంటే ఏంటిది, ఎలా యూజ్ చేయాలి, అండ్ కామెంట్స్ ఎలా అప్లై చేయాలి, కలర్స్ ఎలా అప్లై చేయాలి, అండ్ బ్యాక్గ్రౌండ్స్, బార్డర్స్, ఇవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ విఎస్ కోడ్ ఫైల్, న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. నార్మల్గా ఫస్ట్ ఒక హెచ్టిఎంఎల్, కొంచెం కంటెంట్ రాయండి మనం, సో దట్ మనం స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు సిఎస్ఎస్ అనేది ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇది నార్మల్గా నా హెచ్టిఎంఎల్ కోడ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు సిఎస్ఎస్ అప్లై చేయాలంటే మనకు మెయిన్గా 3 వేస్ ఉంటాయి. ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్. 3 వేస్లో మనకు ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఆ ట్యాగ్లోనే ఇస్తాం. ఇక్కడ నాకు ఏముంది, దిస్ ఈజ్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్ ఉంది. నాకు ఇక్కడే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నా. సపోజ్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దిస్ ఈజ్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్. దీనికి నేను టెక్స్ట్ కలర్ రెడ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇవ్వాలను. సో అప్పుడు ఏం చేస్తాం, స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి నాకు కావాల్సింది ఏంది, ఫస్ట్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ ఏం కావాలి, రెడ్ కావాలి. అండ్ అలాగే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కావాలి. సో గ్రీన్ అప్లై చేస్తుంది. ఇక్కడ మనకు స్టైల్స్ అనేది అప్లై అయింది. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ అంటే జస్ట్ మనం ఎక్కడైతే ట్యాగ్ రాస్తామో అంటే కంటెంట్ రాస్తామో అక్కడే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఏం కావాలో అవి అప్లై చేస్తాం. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఇక్కడ హెడ్ పార్ట్ ఉందిగా, హెడ్ పార్ట్లో స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఇది తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్లో సెలెక్టర్స్ అంటే ఏంటి చెప్పాను కదా, అంటే సింపుల్ సెలెక్టర్స్, సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్, ఐడి సెలెక్టర్ అంటే ఏంటిది, క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ సెలెక్టర్. సో ఇప్పుడు నాకు నార్మల్గా నేను H1 అని తీసుకున్నాను. ఇక్కడ ట్యాగ్ సెలెక్టర్ తీసుకొని ఇక్కడ స్టైల్స్ అనేవి ఏం లేవు. ఇప్పుడు అంత డిలీట్ చేసే కదా ఇక్కడ ఇన్లైన్. సో ఇప్పుడు నేను స్పెషల్గా అంటే మళ్ళీ న్యూగా అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నేను H1 అనే ఒక ట్యాగ్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. ఈ H1 ట్యాగ్కి నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా, అలాగే టెక్స్ట్ కలర్ గ్రీన్ ఇస్తున్నా. అప్లై అయింది. ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ అంటే మనం జస్ట్ ఈ ట్యాగ్లోనే ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఏం కావాలో ఆ ప్రాపర్టీస్ ఇస్తాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే మన హెడ్ పార్ట్లో ఇక్కడ స్టైల్ అనే ఒకటి తీసుకొని ఈ మధ్యలో మనం ఇక్కడ ఈ కంటెంట్ని ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం మనకు సెలెక్టర్స్ ఉన్నాయి కదా, అంటే సింపుల్ సెలెక్టర్స్, ట్యాగ్. సో అలా మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని అప్లై చేస్తాం. ఐ హోప్ మీకు ఇంటర్నల్ అండ్ ఇన్లైన్ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ సిఎస్ఎస్ అయినా ఇంటర్నల్ సిఎస్ఎస్ అయినా జస్ట్ కొంచెం పార్ట్ ఉంటే మాత్రమే ఇలా యూజ్ చేస్తాం. లేదు ఒక పెద్ద వెబ్ పేజీ వెబ్సైట్స్ ఉంది, దానికి నేను అప్లై చేయాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. అంటే ఒక కొత్త ఫైల్ తీసుకొని దాంట్లో మనం ఈ స్టైల్స్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇదే నేమ్ అయినా ఇవ్వండి. సో ఇక్కడ నేను ఫస్ట్ అని ఇచ్చి ఎక్స్టెన్షన్ మాత్రం డాట్ సిఎస్ఎస్ అని ఉండాలి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ హెడ్ పార్ట్లో ఇక్కడికి వచ్చి లింక్ ఆర్ఈఎల్ అని ఇచ్చి స్టైల్ షీట్ అని ఇవ్వండి. ఇచ్చాక హెచ్ రిఫరెన్స్లో ఈ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ డాట్ సిఎస్. ఈ రెండు ఒకే ఫోల్డర్ ఉన్నాయిగా. సో నార్మల్గా నేను ఇక్కడ ఫస్ట్ డాట్ సిఎస్ఎస్ అని ఇస్తున్నా.
ఇలా. సో, ఇప్పుడు దీనికి మనం ఈ లింక్ అనేది చేసాం. ఎలా ఈ లైన్‌తో చేసాం. సో, ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ డాట్ సీఎస్ఎస్‌లో ఏమైనా అప్లై చేస్తే ఇక్కడ అవి ఎఫెక్ట్ అయితుందన్నట్టు ఇప్పుడు ఇన్‌లైన్ కంటెంట్‌కి. ఇప్పుడు నాకు నార్మల్‌గా నేనేం జేయలే. జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్‌ని ఇక్కడ హెడ్ పార్ట్‌లో ఈ లింక్ ఇగో ఇది మ్యాండేటరీ లింక్, ఆర్ఎల్, స్టైల్ షీట్, రిఫరెన్స్ ఇక్కడనేది మనం ఫైల్ యొక్క పాత్ ఇస్తాం. ఇచ్చాక ఇప్పుడు నేను ఒక చిన్న సెలెక్టర్స్‌లకు హెచ్1 అని తీసుకుంటున్నా. ఇక్కడ హెచ్1 తీసుకొని నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇస్తున్నా. ఇక్కడ అప్లై అయింది. కలర్ అంటే టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తున్నా. అప్లై అయింది చూడండి. లేదు ఇక్కడ నాకు బాడీ మొత్తం అంటే ఈ వైట్ కలర్ మొత్తం యెల్లో గ్రీన్ కావాలి, లైట్ గ్రీన్. అప్పుడు బాడీ అనేది తీసుకోవాలి. బాడీ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏంటి నాకు వేరే తీసుకుందాం, బ్లూ తీసుకుందాం. బ్లూ అప్లై అయింది. మనకు ఓన్లీ స్పెసిఫిక్ టెక్స్ట్ కావాలంటే ఈ హెచ్1 అనే ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ హెచ్1కి ఏం కావాలో ఇక్కడ అప్లై చేస్తాం. లేదు నాకు ఈ బాడీ మొత్తానికి కావాలంటే అంటే మన బాడీ అంటే మొత్తం కంటెంట్ కదా! సో, ఈ మొత్తానికి అంటే ఈ మధ్యలో ఏం రాసినా సో, ఈ అంతటికి అప్లై అవ్వాలంటే బాడీ అని తీసుకుంటాం. ఈ బాడీ అనేది సీఎస్ఎస్‌లో ఇలా తీసుకొని దానికి ఏం కావాలో అప్లై చేస్తాం. లేదు నాకు బాడీ అంటే బాడీ ఇక్కడ నుంచి టోటల్ చూపిస్తుందిగా. ఇదంతా కాకుండా జస్ట్ నాకు స్పెసిఫిక్‌గా ఒక విడ్త్ 300 పిక్సెల్స్ ఉండాలి. అండ్ హైట్ కూడా ఒక 300 పిక్సెల్ ఉండాలి. సారీ ఇలా అయిపోద్ది వీటిని 300 పిక్సెల్ 1 మినిట్. సో మనం ఇక్కడ కొటేషన్ మార్క్స్ యూజ్ చేసుకోకుండా నార్మల్‌గా విడ్త్ 200 పిక్సెల్ 100 ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తా చూడండి. ఇలా వచ్చింది. నార్మల్‌గా డిలీట్ చేసా విడ్త్ హైట్ అనేది. సో, ఇలా తీసుకుంటుంది. నాకు స్పెసిఫిక్‌గా కొంచెం ఈడి వరకే విడ్త్, హైట్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో, ఇలా ఇన్‌లైన్ సీఎస్ఎస్, ఇంటర్నల్ సీఎస్ఎస్, ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ అనేది అప్లై చేస్తాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైందనుకుంటున్నా. ఇన్‌లైన్ అంటే జస్ట్ ట్యాగ్‌కి, ఇంటర్నల్ అంటే హెడ్ పార్ట్‌లో ఒక స్టైల్ అనేది తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ఎక్స్‌టర్నల్ అంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మనం హెడ్ పార్ట్‌లో ఈ లైన్‌తో అటాచ్ చేసుకొని స్పెషల్‌గా ఈ సీఎస్ఎస్ ఫైల్‌లో అప్లై చేసుకుంటాం. సో, ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. కామెంట్స్ అనేది ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో ఇక్కడ నాకు హెచ్టిఎంఎల్ కంటెంట్ ఇలా ఉంది. సో నాకు ఇప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్కి నేను స్టైల్స్ అప్లై చేద్దామని అనుకుంటున్నా. సో ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ స్లాష్ ఇచ్చి స్టార్ మార్క్ ఇవ్వండి. వాళ్ళు ఎక్కడ వరకు కామెంట్ చేయాలనుకున్నారో అక్కడ రివర్స్ ఇవ్వండి. స్లాష్ ఇచ్చి స్టార్ ఇచ్చి స్లాష్ ఇవ్వండి. సో ఇప్పుడు సేవ్ చేయండి. ఇక్కడ మనకు దిస్ ఈజ్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్కి అనేది స్టైల్స్ అనేది అప్లై అవ్వాలి. సో నేను దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ కంట్రోల్ జెడ్ నొక్కండి. లేదు అది కష్టంగా ఉందంటే జస్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో కామెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ స్లాష్ నొక్కండి. ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఇది మనం కామెంట్స్ అనేది ఇలా అప్లై చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం బార్డర్స్ ఎలా చేయాలి, బార్డర్ విడ్త్ ఎలా మెన్షన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నాకు కంటెంట్ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు నాకు నార్మల్గా ఒక చిన్న బాక్స్ తీసుకుంటున్నా. బాక్స్ ఎలా అంటే ఒక డివ్ ట్యాగ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ డివ్ ట్యాగ్ని నేను ఎక్స్టర్నల్లో సెలెక్ట్ చేసుకొని డివ్కి విడ్త్ ఒక 200 పిక్సెల్ అండ్ హైట్ ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. సో ఇప్పుడు సెలెక్ట్ చేస్తా. వెయిట్ ఇలా అప్లై అయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేసా, ఒక డివ్ అనే ట్యాగ్ తీసుకున్నా. డివ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. డివ్ అంటే ఏం లేదు, ఒక కంటైనర్. ఇది ఒక స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ని అంటే ఒక పార్ట్ని డిఫైన్ చేస్తానట్టు. అంటే ఇది ఒక డివ్, ఇంకొక డివ్ అంటే డివైడ్ చేస్తా అన్నట్టు మన యూఐని. అండ్ నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని
జస్ట్ నేను ఇక్కడ విడ్త్ 200 ఇచ్చా, హైట్ 200 పిక్సెల్ ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చా. లేదు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కాకుండా సారీ గ్రీన్ తీసుకుంటున్నా. సేవ్ చేయండి. ఇప్పుడు గ్రీన్ అయిపోయింది. నాకు ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి కొంచెం విడ్త్ ఇవ్వాలనుకుంటున్నా. సో దానికి ఏమి ఇస్తాం, బార్డర్ ఎంతో ఒక 2 పిక్సెల్ ఉండాలి. ఇప్పుడు ఆ 2 పిక్సెల్ వచ్చింది కదా, నేను దానికి సాలిడ్ కలర్ తీసుకుంటున్నా, రెడ్ అనేది తీసుకుంటున్నా. మీకు కనబడుతుంది అనుకుంటా, కొంచెం బార్డర్ ఎక్కువ తీసుకుంటా, విడ్త్ 5 పిక్సెల్. ఇక్కడ 5 పిక్సెల్ అనేది అప్లై అయింది. ఇది ఎలా అంటే ఫస్ట్ బార్డర్కి నేను తీసుకున్న 5 పిక్సెల్ అనేది విడ్త్ తీసుకుంటున్నా. ఇక్కడ విడ్త్ ఇప్పుడు నేను 10 తీసుకుంటే అది ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఇంక్రీజ్ అయింది, ఇది 10. సాలిడ్ సాలిడ్ అంటే డైరెక్ట్ ఒక లైన్ లాంటిది, లేకుంటే సాలిడ్ కాకుండా నేను వేరే కూడా ఉంటాయి మనకు. సపోజ్ ఇక్కడ నేను డాటెడ్ అని తీసుకుంటున్నా చూడండి, డాటెడ్ అంటే డాట్స్ లెక్క వచ్చింది. లేదు నేను డాష్ లెక్క తీసుకుంటున్నా, డాష్ లెక్క ఉంది. సో మనకు సాలిడ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సాలిడ్ తీసుకున్నా. నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నా. లేదు రెడ్ కాకుండా నేను ఎల్లో తీసుకుంటున్నా, ఎల్లో వచ్చింది. సో ఇది బార్డర్. ఇప్పుడు నాకు బార్డర్ ఇక్కడ లాస్ట్కి స్క్వేర్ షేప్ ఉంది కదా, స్క్వేర్ కాకుండా రౌండ్ కావాలని అనుకుంటున్నా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, బార్డర్ రేడియస్ అని ఇస్తాం. ఎంత, నేను ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా. ఆ రౌండ్ వచ్చింది. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 50 పిక్సెల్ ఇవ్వండి. 50 పిక్సెల్ ఇది. లేదు నేను 50% ఇస్తున్నా. ఇప్పుడు చూడండి రౌండ్గా వచ్చింది. సో ఇది బార్డర్కి మనం స్టైల్స్ అప్లై చేయడం, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు, రేడియస్ అప్లై చేయొచ్చు. ఈ బార్డర్ రేడియస్ అంటే రౌండ్ కావాలంటే బార్డర్ రేడియస్ 50% ఇవ్వండి. సో ఇలా వస్తుంది. లేదు నాకు స్పెసిఫిక్గా బార్డర్ టాప్లోనే కావాలి అనుకుంటే బార్డర్ టాప్ ఒక 50 పిక్సెల్ ఇవ్వండి, మీకు అర్థమైంది. ఇక్కడ చేంజ్ అయింది అంటే లోపలికి అనేది పోయింది. లేదు ఇలా బార్డర్ టాప్, ఇక్కడ చూడండి నేను ఓన్లీ బార్డర్ టాప్కి మాత్రమే రెడ్ కలర్ అనేది అప్లై చేసిన, బార్డర్ టాప్ కలర్. లేదు నాకు బార్డర్ బాటంలో కూడా కావాలనుకుంటున్నా, బార్డర్ సేమ్ దీనికి కూడా రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. రెడ్ అనేది అప్లై అయింది. ఇది మనం తర్వాత యానిమేషన్స్ యూజ్ చేసి ఓన్లీ రెడ్ కలర్ని ఇలా మూవ్ చేయొచ్చు, ఎల్లో కలర్ మూవ్ చేయొచ్చు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా అప్లై చేయాలి, బార్డర్ అండ్ బార్డర్ రేడియస్ అంటే రౌండ్గా రావడానికి బార్డర్ టాప్ కానీ బార్డర్ బాటమ్ కానీ లేదా చాలా ఉంటాయి, మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మనం మార్జిన్ ప్యాడింగ్ అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మార్జిన్ పార్ట్ అనేది ప్యాడింగ్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మెయిన్గా ఇదే యూజ్ చేస్తాం ఒక వెబ్సైట్స్ కానీ వెబ్ పేజ్ కానీ క్రియేట్ చేసి. ఇక్కడ నార్మల్గా నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నా, అందులో సిఎస్ఎస్ అనేది H1 సిఎస్ఎస్ అనేది ఒక ట్యాగ్ తీసుకున్నా. సో దానికి నేను ఏం చేస్తూ విడ్త్ అప్లై చేసిన, హైట్ అండ్ బార్డర్ అప్లై చేసిన. సో ఇప్పుడు నేను దీనికి ఒకసారి మార్జిన్ అప్లై చేసి చూపిస్తా, ప్యాడింగ్ డిఫరెన్స్. ఇక్కడ మార్జిన్ తీసుకొని 20 పిక్సెల్ ఇస్తున్నా. మీరు ఒకసారి ఇక్కడ కంటెంట్ చూడండి ఎలా చేంజ్ అవుతుందో. ఈ బాక్స్ చూడండి, బాక్స్ అనేది 20 పిక్సెల్ మూవ్ అయింది. ఇక్కడ 20 పిక్సెల్ అంటే లెఫ్ట్, ఇక్కడ ఈ 20 పిక్సెల్ రైట్, 20 పిక్సెల్ లెఫ్ట్ అండ్ బాటమ్, ఈ 20 పిక్సెల్ అనేది. సో ఇక్కడ మీరు సపరేట్ కావాలంటే మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్ ఇలా ఇవ్వచ్చు. ఓన్లీ మార్జిన్ ఇస్తే లెఫ్ట్ రైట్ టాప్ అండ్ బాటమ్ అప్లై అవుతుంది. సో ఇక్కడ మీరు మార్జిన్ టాప్ 20 పిక్సెల్ మార్జిన్ 20 పిక్సెల్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ బాక్స్ మొత్తం మూవ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తున్నా. సో నార్మల్గా వచ్చింది. ఇప్పుడు సేమ్ దీనికి నేను ప్యాడింగ్ అప్లై చేస్తున్నా, ప్యాడింగ్ అంతా సేమ్ 20 పిక్సెల్. ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ చూడండి. బాక్స్ ఏం మూవ్ కావాలి, ఈ లోపల కంటెంట్కి స్పేస్ అనేది అలోకేట్ అయింది. ఇక్కడ 20 పిక్సెల్ అయింది, ఇది డిఫాల్ట్గా ఉన్నది అర్థం అప్లై అయింది. ఇక్కడ 20 పిక్సెల్, కింద 20 పిక్సెల్. మార్జిన్ అంటే ఇప్పుడు ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి అవుట్ సైడ్ ఏమైనా స్పేస్ ఉంటే వాటికి మధ్యలో స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది. లేదు ప్యాడింగ్ ఏంటంటే జస్ట్ కంటెంట్కి అండ్ ఇక్కడ ఉన్న బార్డర్కి ఈ రెండింటికి మధ్యలో స్పేస్, అంటే ఇక్కడ ఉంది కదా ముందు సిఎస్ఎస్కి ముందు మనకున్నది ఇది ప్యాడింగ్. ఇక్కడ ఉంది కదా ఈ బాక్స్కి ఈ బయట జస్ట్ కార్నర్కి ఈ రెండింటి మధ్యలో మార్జిన్. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్గా
ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ అనేవి ఇవ్వచ్చు. ఇలా సేమ్ మనకు మార్జిన్‌లో ఇలా టాపు అలా ఇవ్వచ్చు. టాపు, బాటమ్. ప్యాడింగ్‌లో కూడా మనకు ప్యాడింగ్ టాపు, ప్యాడింగ్ లెఫ్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం మాక్సిమం విడ్త్ అనే అట్రిబ్యూట్ గురించి చూద్దాం. సారీ, ప్రాపర్టీ గురించి. మాక్సిమం విడ్త్. నేను నార్మల్‌గా హైట్ అప్లై చేశా 200 పిక్సెల్ అండ్ ఓన్లీ బార్డర్ అప్లై చేశా. సో, విడ్త్ అనేది డిఫాల్ట్‌గా మొత్తం తీసుకుంటుంది. లేదు ఇప్పుడు నేను మాక్సిమం విడ్త్ ఒక 500 పిక్సెల్ ఇస్తున్నా. మాక్సిమం ఇంతే తీసుకుంటుంది. ఇక మీరు కంటెంట్ ఒకవేళ పెంచినా గానీ, కంటెంట్ పెంచకున్నా గానీ, అది ఓన్లీ మాక్సిమం విడ్త్ అనేది ఉంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక వెబ్‌సైట్‌ని మోర్ రెస్పాన్సివ్‌గా చేయడానికి మాక్సిమం విడ్త్ అనేది తీసుకుంటాం. నార్మల్ విడ్త్ తీసుకుంటే అది ఫిక్స్‌డ్. బట్ మాక్సిమం విడ్త్ అనేది ఒక రెస్పాన్సివ్. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది నేను లాస్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ మనం ఫ్లోట్ అండ్ అలైన్ గురించి చూద్దాం. ఫ్లోట్ అంటే ఒక కంటెంట్‌ని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ నాకు సీఎస్ఎస్ అనే కంటెంట్ ఇక్కడ ఉన్నది. నార్మల్‌గా ఇప్పుడు లేదు, ఈ సీఎస్ఎస్ అని ఉంది కదా! ఈ సీఎస్ఎస్ లేదా ఫస్ట్ ఈ బాక్స్‌ని మూవ్ చేద్దాం. ఈ బాక్స్ అనేది నాకు ఎక్కడ రావాలంటే ఇక్కడ రైట్ కార్నర్‌లో రావాలి. ఇప్పుడు నార్మల్‌గా ఇది మొత్తం వెబ్ పేజ్ అంటే ఇది ఫుల్ స్క్రీన్. ఇది ఫుల్ స్క్రీన్ కదా! ఇప్పుడు ఇక్కడ ఉన్నది సీఎస్ఎస్ అనేది బాక్స్. నాకేంది ఇక్కడ రైట్‌కి రావాలి. నార్మల్‌గా ఫ్లోట్ అప్లై చేసి మనం లెఫ్ట్ గాని, రైట్ గాని, మార్జిన్ టాప్ ఇలా ఇవ్వొచ్చన్నట్టు. సో, ఇప్పుడు మనం ఇక్కడ నేను ఫ్లోట్ అని ఇస్తున్నా. ఫ్లోట్ ఇచ్చి నార్మల్‌గా మనకు డిఫాల్ట్‌గా ఏముంది? లెఫ్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా? రైట్ ఇవ్వాలని అనుకుంటున్నా. సేవ్ చేయండి. సో, కంటెంట్ అనేది ఇప్పుడు ఎక్కడొస్తుందో ఒకసారి చూడండి. సో, ఇక్కడ రైట్‌లో వచ్చింది. ఫ్లోట్ నార్మల్‌గా అయితే లెఫ్ట్‌లో ఉంటుంది. మనకు రైట్ అప్లై చేసినప్పుడు రైట్‌లో ఉంటుంది. సో, నెక్స్ట్ మనకు ఐ హోప్ మీకు ఫ్లోట్ లెఫ్ట్, రైట్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మనకు ఇంకా మెయిన్‌గా ఉండేది ఇన్‌లైన్ ఎండ్ అండ్ ఇన్‌లైన్ స్టార్ట్. సో, ఇన్‌లైన్ స్టార్ట్ అంటే ఏం లేదు. జస్ట్ ఇక్కడనే అప్లై అవుతుంది. సేమ్ మన లెఫ్ట్ లెక్కనే. అండ్ నెక్స్ట్ ఇన్‌లైన్ ఎండ్ అనేది సేమ్ మన రైట్ లెక్క అంటే లాస్ట్‌లో అప్లై అవుతుంది. లేదు ఇప్పుడు నాకు ఇక్కడ సీఎస్ఎస్ ఉంది కదా! ఈ సీఎస్ఎస్ అనేది జస్ట్ ఈ కంటెంట్ మాత్రమే ఇక్కడ రైట్‌లో అప్లై చేయాలనుకుంటా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన బాక్స్ కాకుండా జస్ట్ హెచ్1ని ఆహ్, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఏమిస్తారు? ఫ్లోట్ రైట్ ఇవ్వండి. ఇక్కడ అప్లై అయింది. సీఎస్ఎస్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. ఇంతసేపు లెఫ్ట్ ఉంది కదా! ఇప్పుడు రైట్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ హెచ్1 అనేది మూవ్ అయింది. ఈ డివ్ ట్యాగ్ అనేది సేమ్ పొజిషన్‌లో ఉంది. సో, ఇది ఫ్లోట్ గురించి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను అలైన్ గురించి చెప్తున్నా. అంటే అలైన్ అని ఉంటుంది ఒకటి. అలైన్ ఐటెమ్స్ సెంటర్ తీసుకుంటున్నా. ఈ టెక్స్ట్ అలైన్ ఏంటంటే ఇప్పుడు సిఎస్ఎస్ అనేది నేను ఫ్లోట్ యూజ్ చేస్తే రైట్‌కి వచ్చింది. బట్ ఫ్లోట్‌కి మనకు మిడిల్ అనేది ఒక ట్యాగ్ ప్రాపర్టీ లేదు కదా! సో, దానికి మనం ఇప్పుడు సిఎస్ఎస్‌ని ఈ సెంటర్‌లో అప్లై చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ ఏం తీసుకుంటామంటే టెక్స్ట్ అలైన్ తీసుకుంటాం. టెక్స్ట్ అలైన్ ఏం తీసుకొని సెంటర్ అనేది తీసుకుంటున్నాం. తీసుకొని జస్ట్ సేవ్ చేస్తున్నాం. కంటెంట్ అనేది వచ్చింది. సో, మనం ఇక్కడ మళ్ళీ దీనికి ఏదైనా అప్లై చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ తీసుకుంటున్నా. ఒకసారి చూడండి డిఫరెన్స్. మొత్తానికి అప్లై అయింది. జస్ట్ నేను టెక్స్ట్‌కి మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేయాలనుకుంటున్నా. అప్పుడు హెచ్1 సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తున్నా. లేదు నాకు ఒక సీఎస్ఎస్ ఉంది కదా! ఈ సీఎస్ఎస్‌కి కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? కలర్ వైట్ ఇద్దాం. వైట్ అప్లై అయింది. లేదు నాకు ఇక్కడ ఈ అంటే స్క్వేర్ షేప్‌లో కాకుండా రౌండ్‌లో కావాలి. సో, అప్పుడు ఏం చేస్తాం మనం? బార్డర్ రేడియస్ ఒక 30 పిక్సెల్ తీసుకున్నాం. కంప్లీట్‌గా ఆ రౌండ్ కావాలంటే మనకు తెలుసు కదా! 50% అనేది తీసుకుంటాం. ఇలా అప్లై అయింది. బట్ 50 పిక్సెల్ తీసుకుందాం. కొంచెం నీట్‌గా ఉంటుంది. సో, ఇది ఇలా 50 పిక్సెల్. లేదు ఈ మొత్తానికి కావాలంటే మళ్ళీ ఇంచేపు అంటే ఒకసారి రివైజ్ చేస్తున్నా టాపిక్స్ అన్నీ అర్థమవుతాయని. బార్డర్ రేడియస్ ఒక 50 పిక్సెల్ తీసుకోండి. బార్డర్ విడ్త్ తీసుకుందాం. బార్డర్ విడ్త్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశా కదా! దీనికి ఒక 5 పిక్సెల్ ఒక 10 పిక్సెల్ ఇస్తే క్లియర్. సో, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ అంటే జస్ట్ సెంటర్‌లో టెక్స్ట్‌ని తీసుకురావడానికి మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? ఐ హోప్ బేసిక్స్ కాన్సెప్ట్‌లో మీకు ఇంట్రడక్షన్ అర్థమైంది. అండ్ ఎలా యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తామంటే ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్
కామెంట్స్ అంటే జస్ట్ స్టార్ స్లాష్ యూజ్ చేస్తే అది చేస్తాం. కలర్స్ అంటే మీకు అర్థమైంది. ఇంకా కలర్స్‌లో మనకు రెడ్, గ్రీన్, బ్లూ అంటే ఆర్‌జీబీ కలర్స్ అయి ఉంటాయి. అవి నెక్స్ట్ ఒక వీడియో స్పెషల్‌గా చేస్తా. అండ్ బ్యాక్‌గ్రౌండ్స్ అప్లై చేయడం కూడా తెలుసు. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యూజ్ చేసి చేయాలి. అండ్ బార్డర్‌లో మనకు విడ్త్ అప్లై చేయొచ్చు. అది డాటెడా, డాషా లేకపోతే సాలిడ్‌గా ఉండాలని చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వాటికి విడ్త్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మార్జిన్ ప్యాడింగ్. మార్జిన్ అంటే అవుట్‌లైన్ స్పేస్‌ని డిఫైన్ చేస్తది. ప్యాడింగ్ అంటే జస్ట్ లోపల ఉన్న కంటెంట్‌కి, ఆ బార్డర్‌కి డిఫైన్ చేస్తది. మాక్సిమం విడ్త్ అర్థమైంది. ఫ్లోట్ అంటే కంటెంట్‌ని మూవ్ చేయడానికి. అలైన్ అంటే సెంటర్‌లో అలా టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియేట్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఇంటర్మీడియేట్‌లో మనకి ఏముంది? డిస్‌ప్లే ఉంది ఫస్ట్, పొజిషన్ అండ్ ఇంపార్టెంట్. ఓకే. ఇవి నెక్స్ట్ డిస్‌ప్లే అండ్ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ మీకు డిస్‌ప్లే అనే ప్రాపర్టీ గురించి చెప్పడానికి నేను ఇక్కడ ఒక 2 బాక్స్ తీసుకున్నా. ఏం చేశాను? ఒక మెయిన్ డివ్ ట్యాగ్ తీసుకున్నా. ఇది మెయిన్ డివ్ ట్యాగ్. ఇందులో నేను డివ్ ట్యాగ్ 1 అండ్ డివ్ ట్యాగ్ ఇది ఫస్ట్ అని నేమ్ ఇచ్చా. ఎందుకంటే మనం ఇక్కడ CSS ఒకేసారి అప్లై చేయడానికి సేమ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చా. సో ఇది ఫస్ట్ డివ్ అంటే ఈ ఫస్ట్‌ది అండ్ సెకండ్ డివ్ అనేది ఈ సెకండ్ డివ్. సో ఇప్పుడు నేను మెయిన్‌గా ఏం తీసుకున్నా, మెయిన్ ప్రాపర్టీకి కంటైనర్ అనేది ఒకటి తీసుకుంటున్నా. ఇప్పుడు కంటైనర్‌ని యూజ్ చేసి మనం డిస్‌ప్లే ప్రాపర్టీ యొక్క ఫస్ట్ డిస్‌ప్లే ఏముంటాయంటే లైక్ ఇన్‌లైన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఫ్లెక్స్ ఉంటుంది, గ్రిడ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ బ్లాక్ అంటే ఇక్కడ మనకి ఏం అంత డిఫరెన్స్ చూపియలే. బ్లాక్ ఏందంటే ఎంత విడ్త్ ఉన్నా అంత విడ్త్‌ని డిఫాల్ట్‌గా ఇదనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నట్టు. నెక్స్ట్ ట్యాగ్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్‌లో ఐ మీన్ నెక్స్ట్ లైన్‌లో వస్తుంది. లేదు ఇక్కడ నేను డిస్‌ప్లే దగ్గర ఇప్పుడు ఫ్లెక్స్ తీసుకున్నాను అనుకోండి. ఫ్లెక్స్ అంటే రోగా వస్తాయి. అంటే ఇది ఒక మెయిన్ ట్యాగ్ కదా! మెయిన్‌లో ఏమున్నా గానీ అవన్నీ ఫ్లెక్స్. ఫ్లెక్స్ అంటే ఇలా వస్తాయి అన్నట్టు హారిజాంటల్. ఇప్పుడు నాకు ఈ రెండిటి మధ్యలో ఇక్కడ గ్యాప్ కావాలి. సపోజ్ ఒక 10 పిక్సెల్ తీసుకోండి. గ్యాప్ వచ్చింది. కొంచెం ఎక్కువిద్దాం. 20 పిక్సెల్ గ్యాప్ తీసుకున్నాం. ఇది డిస్‌ప్లే. బ్లాక్ అంటే ఏమంత డిఫరెన్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్లెక్స్ అంటే రోగా అప్లై అవుతుంది. గ్రిడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అది 2D డైరెక్షనల్‌గా యూజ్ చేస్తాం. ఇది జస్ట్ వన్ డైరెక్షనలే ఫ్లెక్స్ అనేది. అండ్ ఇన్‌లైన్ బ్లాక్ అన్నా కూడా అంత డిఫరెన్స్ ఉండదు. ఒక్క నిమిషం. నార్మల్ కంటెంట్ లాగే ఉంది. ఇది డిస్‌ప్లే యొక్క మెయిన్. డిస్‌ప్లేలో మనకు మెయిన్‌గా ఇన్‌లైన్ బ్లాక్, ఫ్లెక్స్, గ్రిడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను పొజిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. పొజిషన్ అనేది ఇలా ఇక్కడ ఇస్తా నేను. ఇక్కడ పొజిషన్ ప్రాపర్టీలో మనకి మెయిన్‌గా ఏముంటాయంటే ఆహ్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్‌డ్ ఐ మీన్ స్టాటిక్, ఫిక్స్‌డ్ అండ్ స్టిక్కీ ఉంటుంది. ఇప్పుడు రిలేటివ్, అబ్సల్యూట్ గురించి చూద్దాం. ఇక్కడ నేను ఈ ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్ తీసుకొని ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ ఒకటి గ్రీన్ కలర్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫస్ట్‌కి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఏమైతుందో. అబ్సల్యూట్ ఏందంటే మనకు ప్రీవియస్ అన్సెస్టర్. దీనికి అన్సెస్టర్ ఏమైనా ఉందా? అంటే ముందు ఇంకేమైనా డివ్ ట్యాగ్స్ ఉన్నాయా? లేవు. సో ఇది ఏం చేస్తదంటే ఇక్కడ మెయిన్ ట్యాగ్ నుంచి తీసుకుంటుంది. మెయిన్ ట్యాగ్ అంటే ఇక్కడ మెయిన్ కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. అబ్సల్యూట్ అంటే ప్రీవియస్ అన్సెస్టర్. దీనికి ఏం లేదు కాబట్టి పైన కార్నర్ తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది పొజిషన్ అబ్సల్యూట్. ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఇస్తున్నా. ఒకసారి చూడండి. ఇదనేది ప్రీవియస్ అన్సెస్టర్. ఇక్కడ నుంచి తీసుకుంటుంది. లేదు నేను ఇక్కడ ఈ పొజిషన్ అబ్సల్యూట్ తీసేసి పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. సో నార్మల్‌గానే డిస్‌ప్లే అవుతుంది. రిలేటివ్ అంటే ఇక్కడ ఉన్న ఈ మెయిన్ ట్యాగ్ ఉంది కదా! ఐ మీన్ ఈ మెయిన్ ఈ డివ్ ట్యాగ్‌ని రిఫరెన్స్ చేసుకుంటుంది. రిలేటివ్ అంటే రిలేటివ్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇక్కడ మీరు చూడొచ్చు. రిలేటివ్ అంటే ఇది ఈ కంటెంట్. లేదా అబ్సల్యూట్ అంటే ఇక్కడ మెయిన్ కార్నర్ లేదా ప్రీవియస్. ఇక్కడ నేను ఇంకేముంటాయి మనకు స్టాటిక్ ఉంటుంది. స్టాటిక్ అంటే బై డిఫాల్ట్‌గా స్టాటిక్ ఉంటుంది. స్టిక్కీ అని ఉంటుంది. స్టిక్కీ అంటే ఒక్క నిమిషం. ఇక్కడ అప్లై అవ్వట్లేదు. బట్ స్టిక్కీ ఏందంటే మనం ఇలా ఎంత స్క్రోల్ చేసినా ఇప్పుడు ఈ ట్యాగ్‌కి స్టిక్కీ అన్నదంటే ఇది ఇలానే డిస్‌ప్లే అవుతుంది. ఈ కంటెంటే ఓన్లీ స్క్రోల్ అవుతుంది. సో ఇది స్టిక్కీ. నేను ఒకసారి లాస్ట్‌లో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పొజిషన్ స్టిక్.
సో ఈ 4 ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ అని ఒకటుంటుంది. ఆ ఇంపార్టెంట్ అనేది ఎలా ఒకసారి చూపిస్తా మీకు. ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది గదా! అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందులో. ఎలా అంటే ఇప్పుడు నాకు హెచ్1 ట్యాగ్ ఉంది. హెచ్1లో ఏముంది? ఫస్ట్ అనే ఉంది. హెచ్1 ఫస్ట్ కలర్‌కి నేను రెడ్ ఇస్తున్నా. సో రెడ్ అప్లై అవుతుంది. లేదు గ్రీన్ ఇస్తున్నా ఇప్పుడు కలర్. గ్రీన్ అప్లై అవుతుంది. ఇలానే ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఇప్పుడు ఈ ఫస్ట్‌కి ఆహ్, ఓన్లీ రెడ్ అనేది అప్లై అవ్వాలి. ఎన్ని స్టైల్స్ ఉన్నా. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎక్స్‌క్లమేషన్ మార్క్ యూజ్ చేసి ఇంపార్టెంట్ అనేది స్పెసిఫై చేస్తా. సో ఇప్పుడు మీరు రెడ్ అనేదే ఉంటుంది. ఒక్క నిమిషం. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెన్స్‌ని ఆహ్, డిఫైన్ చేస్తున్నట్టు ఒక ట్యాగ్. లేదు ఇప్పుడు ఇక్కడ నేను సేమ్ మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. ఐ మీన్ బార్డర్ ఇస్తున్నా. బార్డర్ ఏమి ఇస్తున్నా ఇప్పుడు 10 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ ఇస్తున్నా. గ్రీన్ అప్లై అయింది. బట్ నాకు ఇక్కడ రెడ్డే ఉండాలి. సో అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం ఇంపార్టెంట్. ఇలా ఇంపార్టెంట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇది ఇంపార్టెన్స్‌ని స్పెసిఫై చేస్తది. ఒక కంటెంట్, ఒక ట్యాగ్ గాని, ఒక డివ్ ట్యాగ్ గాని. సో ఐ హోప్ మీకు ఇంపార్టెంట్ అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ తర్వాత జెడ్ ఇండెక్స్ అండ్ ఓవర్‌ఫ్లో ఫ్లోట్ ఆల్రెడీ మీకు చెప్పా కదా! అండ్ జెడ్ ఇండెక్స్ అండ్ ఓవర్‌ఫ్లో గురించి డిస్కస్ చేద్దాం ఇందులో. అండ్ ఇప్పుడు జెడ్ ఇండెక్స్ ఏంటంటే ఇది ఒక స్టాక్‌ని రిప్రజెంట్ చేస్తది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో నేను రెడ్ అనేది తీసుకున్నా. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ తీసుకున్నా. అండ్ ఈ డివ్ ట్యాగ్‌కి అండ్ సేమ్ హెచ్1 కంటెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ తీసుకున్నా. బట్ హెచ్1 అనేది ఎక్కడ ఉంది? ఈ డివ్ ట్యాగ్‌లో ఉందిగా. బట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అనేది పైన రావాలి. అండ్ దానికి నెక్స్ట్ కింద అనేది బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను హెచ్1 సో ఇక్కడ హెచ్1 అనే దానికి నేను జెడ్ ఇండెక్స్ తీసుకున్నా కాబట్టి ఆహ్, ఒక్క నిమిషం నేను ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నా. మైనస్ తీసుకుంటామంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే ప్రాపర్టీకి అది కింద కనబడుతుంది అన్నట్టు. సో మీకు అంత డిఫరెన్స్ అనేది తెలియదు. ఇమేజెస్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది. ఫార్మ్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇది జెడ్ ఇండెక్స్. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకొని ఆ డివ్ ట్యాగ్‌లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని జస్ట్ ఒక కంటెంట్ ఇచ్చా. ఇప్పుడు ఆ కంటెంట్‌ని నేనేం చేస్తున్నా ఈ డివ్ ట్యాగ్‌లో ఓవర్‌ఫ్లో హిడెన్ అని చెప్పి పెడుతున్నా కదా! ఇప్పుడు నార్మల్‌గా నాకు ఈ బాక్స్ 200 విడ్త్, 200 పిక్సెల్ ఉంది కాబట్టి కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. లేక నాకు ఇప్పుడు ఒకవేళ విడ్త్ అనేది 100 పిక్సెలే ఉంది. అండ్ ఇది 100 పిక్సెలే ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సి ఓవర్‌ఫ్లో హిడెన్ పెట్టినప్పుడు మనకిప్పుడు కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ అనేది ఔట్ సైడ్ ఉంది. నాకు ఆ ఓవర్‌ఫ్లో అయింది. అంటే ఎక్కువయింది చూపించొద్దు. అప్పుడు ఏం చేయాలి? ఓవర్‌ఫ్లో హిడెన్ తీసేయాలి. ఇప్పుడు నేను తీసేసా. ఎలా ఉంది కంటెంట్ అంతా బయటే కనబడుతుంది. లేదు ఇలా కంటెంట్ నాకు కనబడకుండా ఉండాలంటే సారీ హిడెన్ అనేది యూజ్ చేస్తాం. లేదు నాకు ఆ కంటెంట్ చూపించాలి అంటే ఓవర్‌ఫ్లో విజిబుల్ అని చూపిస్తాం. అంటే విజిబుల్ అంటే మనకు విజిబుల్ అంటే కనబడుతుంది. ఐ హోప్ మీకు విజిబుల్ హిడెన్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏం చేస్తామంటే స్క్రోల్ అని ఉంటుంది. స్క్రోల్ ఇప్పుడు ఇక్కడ కంటెంట్ అనేది నార్మల్‌గా ఎంతుందో అంతే తీసుకొని ఇక్కడ స్క్రోల్ అనేది అప్లై చేస్తుంది. చూడొచ్చు. సో కంటెంట్ అంతా మనం ఇందులోనే చదువుకోవచ్చు. ఇది స్క్రోల్ కాకుండా నాకిప్పుడు ఆటో అని ఉంటుంది. ఆటో కూడా స్క్రోల్ లాగానే బట్ ఆటో అనేది ఓన్లీ మ్యాండేటరీ సిట్యుయేషన్‌లోనే అప్లై అవుతుంది. ఇప్పుడు స్క్రోల్ ఉంది. స్క్రోల్ కంటెంట్ అనేది కరెక్ట్‌గానే డిస్‌ప్లే అవుతుంది. అయినా ఇప్పుడు అక్కడ స్క్రోల్ అనేది యూజ్ చేశాననుకో అంత డిఫరెన్స్ అని చూపించదు. బట్ ఇప్పుడు నేను ఆటో అని యూజ్ చేశాననుకో అది మ్యాండేటరీ లెక్క చూపిస్తుందన్నట్టు. సో ఇది ఓవర్‌ఫ్లో యొక్క ప్రాపర్టీ. మెయిన్ ఏంటి విజిబుల్, హిడెన్, స్క్రోల్ అండ్ ఆటో ఉంటుంది. నెక్స్ట్ మనం షాడోస్ ఎలా అప్లై చేయాలని చూద్దాం. షాడోస్ అంటే ఒక హారిజాంటల్ గాని, వర్టికల్‌గా గాని దాని షాడో లెక్క డిస్ప్లే. సో మనకు షాడోస్‌లో మెయిన్‌గా బాక్స్ షాడో ఉంటుంది అండ్ టెక్స్ట్ షాడో ఉంటుంది. బాక్స్ షాడో అంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది. నాకు బాక్స్ అనేది ఇప్పుడు ఎలా మీకు అర్థమైతుంది చూడండి. బాక్స్ షాడో ఉంది. ఫస్ట్ ఇచ్చేది 2 పిక్సెల్ అనేది ఒక 5 పిక్సెల్ తీసుకుంటున్నా. అనేది హారిజాంటల్‌గా అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక్క నిమిషం మీకు అంతా రాసాక క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఒకటేమో హారిజాంటల్
ఇంకోటేమో వర్టికల్ అండ్ నెక్స్ట్ అనేది ఎంత బ్లర్ అవ్వాలని ఒక విడ్త్ అండ్ కలర్ ఇస్తున్నా. కలర్ గ్రీన్ ఇస్తున్నా. సి ఫస్ట్ 5 పిక్సెల్ తీసుకున్నా కదా! ఈ 5 పిక్సెల్ అనేది ఈ కింద కనబడుతుంది కదా! లేదు ఇక్కడ నేను 5 కాకుండా 10 తీసుకుంటా. సారీ 5 పిక్సెల్ అంటే ఇక్కడ మన హారిజాంటల్ వర్టికల్ అవుతుంది. ఈ 10 పిక్సెల్. ఇక్కడ కింద వచ్చేదేమో ఈ 5 పిక్సెల్. లేదు ఇక్కడ కూడా 10 పిక్సెల్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ 5 పిక్సెల్ అనేది బ్లర్ అంటే ఎంత బ్లర్‌గా చూపిస్తుంది. బ్లర్ అనేది 10 తీసుకుంటా. చూడండి ఈ కంటెంట్‌కి అనేది ఎంత బ్లర్ అవ్వాలి. లేదు ఇప్పుడు నాకు ఇటు సైడ్ కూడా కావాలి. ఏది మన లెఫ్ట్ సైడ్ కూడా కావాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు జస్ట్ కామా పెట్టుకొని మైనస్‌లలో తీసుకోండి. జస్ట్ నాకు ఒక -10 పిక్సెల్ కావాలి. ఇది ఒక -10 పిక్సెల్ కావాలి. అండ్ బ్లర్ ఎంత కావాలంటే ఒక 10 పిక్సెల్ తీసుకోండి. కలర్ ఏం కావాలంటే ఆహ్, కలర్ నార్మల్‌గా నాకు గ్రీన్ కలరే తీసుకుంటున్నా. సి ఇక్కడ సారీ ఇక్కడ మైనస్ తీసుకోవాలి. అండ్ సారీ ఇప్పుడు మనకు కంటెంట్ అనేది మొత్తానికి అప్లై అయింది. ఎలా అంటే ఇక్కడ మైనస్ తీసుకోలేదు. సి నార్మల్‌గా తీసుకున్నప్పుడు మనకు విడ్త్ అనేది ఇటు సైడ్ అప్లై అయింది కదా! మన రైట్ సైడ్. లేదా లెఫ్ట్ సైడ్ కూడా కావాలంటే అప్పుడు మైనస్‌లలో తీసుకోవాలి వాల్యూస్. -10 పిక్సెల్, -10 పిక్సెల్ అండ్ 10 పిక్సెల్ బ్లర్ అండ్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కాకుండా నాకు ఒక ఏం కలర్ యెల్లో కలర్ యెల్లో కలర్ అప్లై అయింది. నేను ఈ కంటెంట్ అనేది మీకు క్లియర్‌గా చూపించడానికి కొంచెం మూవ్ చేస్తా. అప్పుడు ఏమి ఇవ్వచ్చు మనం మార్జిన్ ఇవ్వచ్చు. మార్జిన్ ఎంత ఒక 100 పిక్సెల్ ఇస్తున్నా. సి మీకు అర్థమైంది అనుకుంటున్నా బాక్స్ షాడో ఎలా అప్లై చేయాలని. ఈ 10 పిక్సెల్ అనేది ఇక్కడ ఈ వర్టికల్‌గా అండ్ నెక్స్ట్ 10 పిక్సెల్ అనేది ఇక్కడ మనకు దీనికి హారిజాంటల్‌గా అండ్ నెక్స్ట్ ఈ 10 పిక్సెల్ అనేది ఎంత బ్లర్ అవ్వాలని. ఇక్కడ మనకు బ్లర్ కనబడుతుందిగా ఇది. అండ్ నెక్స్ట్ -10 పిక్సెల్. లేదు ఇటు సైడ్ అప్లై చేయాలనుకుంటే మైనస్ అందులో ఇవ్వాలి. సేమ్ హారిజాంటల్, వర్టికల్ అండ్ బ్లర్, కలర్. ఇప్పుడు మనకు షాడో తీసుకుందాం. అంటే టెక్స్ట్ షాడో తీసుకుందాం. డీప్ ట్యాగ్ అవుతుంది. నేను ఒక జస్ట్ కంటెంట్ తీసుకుంటున్నాను. కంటెంట్ ఏమని సిఎస్ఎస్ ట్యుటోరియల్ అని తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకున్నా కదా! ఇప్పుడు నేను దీనికి బాక్స్ షాడో టెక్స్ట్ షాడో అప్లై చేయాలనుకుంటున్నా. H1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ షాడో ఏమిస్తున్నా 5 పిక్సెల్ హారిజాంటల్ 5 పిక్సెల్ వర్టికల్ 5 పిక్సెల్ హారిజాంటల్ అండ్ 5 పిక్సెల్ బ్లర్ అండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. సి ఎలా అప్లై చేయాలో చూడండి. ఇక్కడ కింద కొంచెం జూమ్ చేస్తానండి. ఇక్కడ చూడొచ్చు. ఈ కింద వస్తుంది కదా! ఇది 5 పిక్సెల్. లాస్ట్‌కి ఒక 5 పిక్సెల్ అంటే ఎస్ పక్కన ఉంది కదా! ఇలా. నెక్స్ట్ 5 పిక్సెల్ ఏమో బ్లర్. లేదు నేను కొంచెం బ్లర్ అనేది ఎక్కువ తీసుకుంటా. బ్లర్ బ్రైట్‌నెస్ అనేది చాలా తగ్గి ఈ బ్లర్ అనేది కొంచెం అంత ఒపాసిటీ లెక్క అంతే క్లియర్‌గా కనబడట్లే. సో, 5 తీసుకోండి. అండ్ నెక్స్ట్ రెడ్ తీసుకున్నా. రెడ్ కాకుండా నాకు గ్రీన్ కావాలి. గ్రీన్ అప్లై. నాకు ఇక్కడ కూడా సేమ్ మైనస్ అందులో అప్లై చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేయాలి? -5 పిక్సెల్ -5 పిక్సెల్ 5 పిక్సెల్ అండ్ ఇప్పుడు రెడ్ తీసుకుంటాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అప్లై అయింది చూడండి ఇక్కడ మనకు గ్రీన్ అండ్ రెడ్ అప్లై అయింది. సో ఇది టెక్స్ట్ షాడో అండ్ బాక్స్ షాడో. నెక్స్ట్ మనం గ్రేడియంట్స్ గురించి చూద్దాం. గ్రేడియంట్స్ అంటే ఒక స్మూత్ ట్రాన్సాక్షన్ కాదు, ఒక స్మూత్ డిస్ప్లే లెక్క చేస్తుంది. అంటే మనకు ఒక వెబ్ పేజ్ కానీ ఒక వెబ్సైట్స్ ఉంది, దాన్ని మనం ఒక లైక్ డిఫరెంట్ కలర్స్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. దానికి మనం గ్రేడియంట్స్ అనేది అప్లై చేస్తాం. గ్రేడియంట్స్లో మనకు మెయిన్గా 3 ఉంటాయి: లీనియర్ అండ్ కోనిక్ అండ్ గ్రేడియంట్. ఫస్ట్ మనం లీనియర్ గ్రేడియంట్ గురించి చూద్దాం. జస్ట్ ఏం లేదు, ఈ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లోనే బ్యాక్గ్రౌండ్ అని తీసుకోండి. తీసుకున్నాక లీనియర్ గ్రేడియంట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వస్తుంది కదా లీనియర్. ఇందులో నాకు ఏం కావాలి? రెడ్ కలర్ కావాలి, గ్రీన్ కలర్ కావాలి, ఎల్లో కలర్ కావాలి. సారీ ఇక్కడ గ్రీన్ అప్లై అవ్వలేదు. కలర్స్ అనేది
మనకి ఇక్కడ ఎట్లా అంటే నార్మల్‌గా టాప్ నుంచి బాటమ్‌కి అప్లై అయితాయి. రెడ్ అనేది టాప్‌లో ఉంది. గ్రీన్ అనేది మిడిల్‌లో ఉంది. యెల్లో అనేది ఇక్కడ ఉంది. మనం ఇచ్చే కలర్స్ బట్టి ఆ విడ్త్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. లేదా ఇప్పుడు నేను బ్లూ గూడా అప్లై చేయాలనుకుంటున్నా. అప్పుడేం చేస్తామంటే జస్ట్ బ్లూ అనేది తీసుకుంటాం. బ్లూ అప్లై అయింది. సో, ఇది లీనియర్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ పొజిషన్‌లో సేమ్ కొనిక్ తీసుకుందాం. కొనిక్ గ్రేడియంట్ ఏం చేస్తదంటే ఇక్కడ సెంటర్ ఉంది గదా! ఈ సెంటర్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి చూస్తుంది. ఈ సెంటర్‌లో ఫస్ట్ ఏం ఏ కలర్ ఇచ్చాం? రెడ్ కలర్ ఇచ్చాం. సో, రెడ్ కలర్ తీసుకుంటుంది. నెక్స్ట్ గ్రీన్ అండ్ యెల్లో, బ్లూ కావాలంటే ఇంకోటి ఇవ్వండి. సపోజ్ పింక్ ఇస్తున్నా. పింక్ అనేది ఇక్కడ అప్లై అయింది. సో, లీనియర్ అంటే టాప్ నుంచి బాటమ్‌కి కలర్స్ అప్లై అయితాయి. కొనిక్ అంటే ఏందంటే ఇక్కడ సెంటర్ చేసుకొని అదే ఇప్పుడు కొనిక్ కాకుండా నేను రేడియల్ అనేది తీసుకుంటున్నా. ఇది రేడియల్ గ్రేడియంట్. జస్ట్ ఇది డిలీట్ చేస్తున్నా. సి ఫస్ట్ ఇది ఏం చేస్తదంటే సెంటర్ నుంచి చూస్తది. సెంటర్‌గా ఇది లైక్ 360 డిగ్రీస్‌లో ఫస్ట్ అనేది కలర్ అప్లై అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం కలర్? రెడ్ కలర్ ఇసాం. సో, రెడ్ కలర్‌తో అయింది. అండ్ నెక్స్ట్ గ్రీన్, యెల్లో అండ్ నెక్స్ట్ లాస్ట్‌కి బ్లూ, పింక్. సో, బ్లూ, పింక్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒక్క నిమిషం. సో, గ్రేడియంట్స్ మీకు అర్థం కావడానికి మెయిన్‌గా ఇక్కడ 3 తీసుకున్నాను నేను. ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్ అండ్ కోనిక్ గ్రేడియంట్ అండ్ రేడియల్ గ్రేడియంట్. వీటికి సెపరేట్‌గా అప్లై ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్‌కి ఇది లీనియర్ గ్రేడియంట్. ఎలా అప్లై అవుతుందంటే టాప్ నుంచి బాటమ్. సో, రెడ్, గ్రీన్, యెల్లో ఇలా అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ కోనిక్ గ్రేడియంట్ ఏం చేస్తదంటే ఇక్కడ సెంటర్ నుంచి తీసుకొని ఇచ్చిన కలర్స్ బట్టి యాంగిల్ అనేది డివైడ్ అవుతుంది. సో, ఇదొక యాంగిల్. ఈ గ్రీన్‌కి ఒక యాంగిల్, యెల్లో, బ్లూ అండ్ పింక్. సో, ఇది కోనిక్ గ్రేడియంట్. అండ్ నెక్స్ట్ రేడియల్ గ్రేడియంట్ అంటే సర్కిల్‌గా స్టైల్స్ అనేది అప్లై అవుకుంటూ వస్తుంది. సో, ఇది గ్రేడియంట్స్. అండ్ నెక్స్ట్ మనకు ట్రాన్స్‌ఫార్మ్ గురించి ఉంది. అది అంటే ఎందుకంటే ఎలిమెంట్స్‌ని మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ ఉంది గదా! ఈ ట్రాన్స్‌ఫార్మ్ తీసుకొని, ఈ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో, నార్మల్‌గా నేను ఒక హెచ్1 టెక్స్ట్ తీసుకున్నా. ఇందులో సీఎస్ఎస్‌కెళ్ళి ఆ హెచ్1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ట్రాన్స్‌ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీ వస్తుంది. తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ కంటెంట్‌ని మూవ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఆహ్, లైక్ ఒక 50 పిక్సెల్ మూవ్ చేయాలనుకుంటున్నా. ఆ ఉన్న పొజిషన్ నుంచి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ట్రాన్స్‌లేట్ అని తీసుకోవాలి. ట్రాన్స్‌లేట్ తీసుకొని ఇందులో ఎంత మూవ్ చేయాలనుకుంటున్నా 50 పిక్సెల్ తీసుకుంటే ఇది ఏమైతుందంటే ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఉంది కదా! ఇక్కడ ఈ లెఫ్ట్‌కి అంటే ఈ కంటెంట్‌కి లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది. మనకు కనబడుతుంది కదా! రైట్‌కి అవుతుంది. 1 మినిట్. సో, ఇప్పుడు ఈ ట్రాన్స్‌ఫార్మ్‌ని నేను 50 పిక్సెల్ మూవ్ చేయాలను. సో, ఇక్కడ ట్రాన్స్‌లేట్ 50 పిక్సెల్ తీసుకొని సేవ్ చేయండి. కంటెంట్ అనేది ఇలా మూవ్ అయింది. మీరు కనబడి ఉంటది. లేదా ఒక 150 పిక్సెల్ తీసుకుంటుంది. చూడండి. మూవ్ అయింది. ఇదే 150 పిక్సెల్‌లో నేను జస్ట్ ఆ ఉన్న పొజిషన్ నుంచి అంటే ప్రీవియస్ ఉన్న పొజిషన్ నుంచి మైనస్‌లో తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు లెఫ్ట్‌కి అవుతుంది. ఇంతసేపు రైట్‌కి అయిందిగా ఇప్పుడు లెఫ్ట్‌కి. సి ఇప్పుడు నేను ఒక 100 సారీ 100 తీసుకున్నాననుకో కంటెంట్ అనేది లెఫ్ట్‌కి మొత్తం మూవ్ అయితుంది. సో, ఇది ట్రాన్స్‌లేట్ అనేది. లేదు ఇప్పుడు నాకు ఉన్న కంటెంట్ ఉంది గదా! లైక్ దాన్ని నేను సైజ్ పెంచాలనుకుంటున్నా. అంటే నార్మల్‌గా మనం ఫ్రంట్ సైజ్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఇదే ట్రాన్స్‌ఫార్మ్‌ని నేను లైక్ స్కేల్ ఉంది. స్కేల్‌లో నేను 2 తీసుకుంటున్నా. 1 మినిట్. ఇక్కడ ఇచ్చిన కంటెంట్‌కి స్కేల్ అనేది ఏం చేస్తదంటే ప్రాపర్టీ సైజ్‌ని తగ్గిస్తదన్నట్టు. అంటే స్కేల్ 0.5 ఉన్న సైజులో హాఫ్ సైజు. ఇది నార్మల్‌గా ఇది 0.5 సైజు. అంటే నార్మల్ టెక్స్ట్ సైజ్ ఎంత? ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి సేవ్ చేస్తా. ఇది. ఇందులో హాఫ్ ఏంటిదంటే ఈ ట్రాన్స్‌ఫార్మ్ స్కేల్ 0.5. సో, ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇచ్చాననుకో ఈ కంటెంట్ అనేది నార్మల్‌గా ఉన్న పొజిషన్‌కి అంటే సపోజ్ ఇక్కడ ఇది ఉంది గదా! దీనికి డబల్ అవుతుంది ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఫంట్ సైజ్. సో, ఇది స్కేల్.
లేదు నాకిప్పుడు మ్యాట్రిక్స్ కావాలంటే దీన్ని టెక్స్ట్‌ని నేను రొటేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? రొటేట్ అనేది ఉంటుంది. రొటేట్ ఎంత? ఒక 180 డిగ్రీస్ చేయాలనుకున్నా. 180 డిగ్రీస్ మొత్తం రొటేట్ అయింది. లేదు ఒక 90 డిగ్రీస్ చేయాలనుకుంటున్నా. సరే కంటెంట్ డిస్‌ప్లే అవ్వట్లేదు. ఈ స్క్రీన్ నేను మినిమైజ్ చేశా కాబట్టి. అండ్ నెక్స్ట్ సో, ఇది 270 డిగ్రీస్. నార్మల్‌గా మనకి ఇట్లా 90 డిగ్రీస్ ఉంటుంది కదా! ఈ 90 డిగ్రీస్‌లో 180 డిగ్రీస్ తీసుకుంటే టోటల్ రివర్స్ అవుతుంది. 270 తీసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు 360 తీసుకుంటే ఒకసారి మీరు చూడండి ఎలా అవుతుందో. సో, ఇది 360 డిగ్రీస్ అంటే కంటెంట్ అనేది ఫుల్‌గా వన్ టైమ్ అయితుందన్నట్టు. సో, ఇక్కడ మీరు మైనస్ కూడా ఇవ్వచ్చు. నార్మల్‌గా మనం ఇంతసేపు 270 డిగ్రీస్ తీసుకున్నాం కదా! అప్పుడెలా? ఇలా అయింది. ఇప్పుడు ఇదే 270 నేను మైనస్ తీసుకుంటా. కంటెంట్ అనేది అసలు డిస్‌ప్లేనే అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఇచ్చిన వాల్యూ అనేది నెగెటివ్‌లో ఉంది కాబట్టి. సో, ట్రాన్సిషన్స్ అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ మీద డిస్‌ప్లే చేసినప్పుడు అది దాని విడ్త్ గాని, లేకపోతే హైట్ గాని ఆహ్, ఇంక్రీజ్ అవుతుందండి. సో, ఇక్కడ నార్మల్‌గా నేను ఇలా ఇచ్చా. ఒక బార్డర్ తీసుకొని దానికి బార్డర్ విడ్త్ 10 పిక్సెల్ ఇచ్చి గ్రీన్ కలర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చా. ఇక్కడ ఏం తీసుకున్నా ట్రాన్సిషన్ అనేది విడ్త్ అండ్ ఇక్కడ టైమ్ ఎంత 0.4 సెకండ్స్‌లో. ఏంది ఈ బాక్స్‌ననేది హోవర్ చేసినప్పుడు అంటే ఈ కర్సర్ ఉంది కదా! ఈ యారో మార్క్ ఈ బాక్స్ మీద తీసుకెళ్ళినప్పుడు ఏంది విడ్త్ అనేది పెంచాలనుకుంటా. ఎంత 500 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఇక్కడుంది యారో మార్క్. దీని మీద పెట్టంగానే విడ్త్ అనేది ఇంక్రీజ్ అయితుంది. లేదు నాకు హైట్ కావాలనుకో హైట్ ఇవ్వండి. సేవ్ చేసి సి ఇదయితుంది. అలాగే ఇప్పుడు నాకు ఈ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు విడ్త్ ఒక 500 పిక్సెల్ అండ్ హైట్ కూడా 500 పిక్సెల్ కావాలి. సో, అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కామా ఇచ్చి విడ్త్ ఇవ్వండి జస్ట్. ఇచ్చి అండ్ నెక్స్ట్ ఇక్కడ విడ్త్ ఇవ్వండి. ఎంత? ఇది కూడా ఒక 500 పిక్సెల్ కావాలనుకుంది. సో, ఇది చూడండి విడ్త్ పెరుగుతుంది. అలాగే ఇది పెరుగుతుంది. లేదు నాకు రౌండ్‌గా కావాలనుకుంటున్నా. అప్పుడు బార్డర్ రేడియస్ ఏమి కావాలో తెలుసు కదా! 50% ఇవ్వండి. సి రౌండు అవుతుంది. విడ్త్ పెరుగుతుంది. హైట్ పెరుగుతుంది. అండ్ బార్డర్ రేడియస్ 50% ఇచ్చా కాబట్టి 50% చూపిస్తుంది హోవర్ చేసినప్పుడు. సో, ఇది ట్రాన్సిషన్. మీకు ట్రాన్సిషన్ అనేది అర్థమైందనుకుంటా. జస్ట్ ఇక్కడ ట్రాన్సిషన్ పేరు ఇచ్చి, ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు? ఏ ప్రాపర్టీ కలరా? విడ్తా? హైటా? బ్యాక్‌గ్రౌండ్ కలరా? ఇవి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ టైమ్ ఇవ్వండి. ఎంత టైమ్? లేదు ఇక్కడ నాకు 0.8 తీసుకుంది. సో, ఇప్పుడు చూడండి. ఇది చేంజ్ అవ్వాలి. ఇది టైమ్‌ని డిఫైన్ చేస్తది ఇక్కడ. అండ్ సో, ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటారో అవి హోవర్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ ఇక్కడే. అండ్ నెక్స్ట్ మనకు యానిమేషన్స్ ఉంటాయి. యానిమేషన్స్ ఇంకా మనకి బాక్స్ ఉంది కదా! ఇప్పుడు మ్యాక్సిమం ఆ బాక్స్‌లో యానిమేషన్ అనేది అప్లై చేస్తాం. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం దేనిపైన తీయాలో అందులో యానిమేషన్ అనేది ఉంటుంది. ఇదిగోండి సపోజ్ ఇక్కడ ఏమి ఇస్తుందంటే సెకండ్ అనేది ఇస్తున్నాం. అండ్ ఇది యానిమేషన్ నేమ్. యానిమేషన్ డ్యూరేషన్ అంటే ఎంత టైంలో. సపోజ్ ఇక్కడ నేను 0.5 సెకండ్స్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ యానిమేషన్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి. అంటే ఓవర్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఎంత ఇన్ఫినిట్ నేను స్టాప్ చేసినంత వరకు అయితేనే ఉండాలి. సో, ఇవి ఇచ్చాక ఇవన్నీ ఒక్క దాంట్లో కూడా ఇవ్వచ్చు. బట్ మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నా. ఫస్ట్ యానిమేషన్ నేమ్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా ఇవ్వండి సెకండ్ దగ్గర. నెక్స్ట్ యానిమేషన్ డ్యూరేషన్. డ్యూరేషన్ అనేది ఇక్కడ టైం ఇవ్వాలి. నార్మల్‌గా సెకండ్స్‌లో 0.5 సెకండ్స్ ఇచ్చి ఇక్కడ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అంటే ఎన్ని సార్లు ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 ఇచ్చాననుకో 5 ఇస్తే 5 టైమ్స్ అయితుంది. సో, బట్ నాకు ఇన్ఫినైట్ అంటే చాలా టైమ్స్ అయితేనే ఉండాలి కంటిన్యూస్. సో, దానికి ఇన్ఫినిట్ తీసుకో. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదంతా అయిపోయాక తీసుకోండి కీ ఫ్రేమ్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా కీ ఫ్రేమ్స్ వస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్ నేమ్ ఏం తీసుకున్నారు మీరు? సారీ సెకండ్ తీసుకున్నారు కదా! ఈ సెకండ్ అనేది యానిమేషన్ కీ ఫ్రేమ్స్ తర్వాత ఇవ్వండి. ఇచ్చాక ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా? ఫస్ట్ 0% ఉన్నప్పుడు నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది సేమ్ అలానే ఉండాలనుకుంటున్నా. రెడ్డే ఉండాలనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వండి. లేదు ఒక 25% వచ్చా. 25% తర్వాత
బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. గ్రీన్ ఇవ్వండి. ఒక 50% వచ్చాక బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇవ్వాలి. లేదా ఎల్లో అని ఇస్తున్నా. అండ్ కంప్లీట్ 100% అప్పుడు ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలరు బ్లూ ఇస్తున్నా. ఇలా ఇచ్చాక ఇప్పుడు ఇది ఏంటంటే ఇచ్చిన 0.5 సెకండ్స్ని ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 0, 25 అంటే ఎన్ని 4 పార్ట్స్ చేస్తుంది. అంటే ప్రతి పార్ట్కి ఈ డ్యూరేషన్లో ఈ కలర్ అప్లై, ఆ తర్వాత ఇది అప్లై. సో టోటల్ 5 సెకండ్స్ని ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేశాక ఏ పార్ట్కి అది అప్లై చేస్తుంది. అంటే ఫస్ట్ 0% అప్పుడు ఏం అప్లై చేస్తుంది, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఇప్పుడు నేను ఒకసారి సేవ్ చేసిన చూడండి. సి ఇది కంటిన్యూస్ అయితేనే ఉంటుంది. లేదు నాకు ఒక 2 టైమ్సే కావాలి సేవ్ చేసి. 1, 2 టైమ్స్ మళ్ళీ ఒకసారి చేస్తా చూడండి. 1, 2. సో మీకు అర్థమైంది అనుకుంటా. 0% అంటే ఇచ్చిన టైం బట్టి. లేదు ఇక్కడ నేను 0.2% అంటే స్పీడ్గా అవుతుంది. సో ఇక్కడ ఒక 2 సెకండ్స్ ఇచ్చా, కొంచెం స్లోగా అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నాకు ఇప్పుడు 50% వచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటే బార్డర్ రేడియస్ అనేది రౌండ్ తీసుకుంటా. అంటే ఏం చేస్తాను నేను 50% అప్లై చేస్తా. చూడండి 2 టైమ్స్ అయింది. లేదు నేను ఒక 10 టైమ్స్ పెట్టుకుంటా. 10 టైమ్స్ అవుతూనే ఉండాలి. 1 టైం, 2 టైం, ఇలా 10 టైమ్స్ అయితేనే ఉంటుంది. సో 50% అయినప్పుడు ఏం చేస్తున్నా అంటే బార్డర్ రేడియస్ 50% పెట్టుకున్నా. సో ఇది రౌండ్గా అవుతుంది బాక్స్ అనేది. అలాగే నేను ఇక్కడ 50% లైక్ 25% ఉన్నప్పుడు బార్డర్ టాప్ పెట్టుకుంటా. ఒక్క నిమిషం. బార్డర్ టాప్ విడ్త్ ఏం చేస్తుందంటే 20 పిక్సెల్ పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పిక్సెల్ అనేది చేంజ్ అవుతుంది. లేదు కలర్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. కలర్ ఏం తీసుకుంటా అంటే ఇందులో లేని కలర్ ఏముంది, పింక్ కలర్ ఉన్నది. ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ టాప్లో. సో ఇది అండ్ ఇలాగే నేను బార్డర్ బాటంలో కూడా తీసుకుంటా. సారీ ఇక్కడ బ్లూ తీసుకుంటే మీకు కొంచెం క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ టాప్ బాటంలో బ్లూ వస్తుంది చూడండి. అది ఎప్పుడు 25% అయినప్పుడు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. లేదు 50% వచ్చినప్పుడు నాకు టోటల్ బాడీకి లైక్ ఎలా అంటే బాడీ మొత్తానికి తీసుకున్నాం. ఒకసారి చూద్దాం ఇలా అప్లై అవుతుందో లేదో. బాడీ మొత్తానికి సారీ ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తున్నా. ఇలా అప్లై అవ్వట్లేదు. బట్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా యానిమేషన్స్ అనేది ఎలా అప్లై చేయాలని. నెక్స్ట్ మనకు మీడియా స్క్రీన్స్ అంటే మనం ఒక వెబ్సైట్స్ కానీ వెబ్ పేజ్ ఉంది, దాన్ని మీరు డిఫరెంట్ డివైస్లలో ఓపెన్ చేస్తారు. అంటే మొబైల్లో ఓపెన్ చేస్తారు, ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ని మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తారు, ఫోన్లో ఓపెన్ చేస్తారు. ఎందులో ఓపెన్ చేసినా మీకు ఆ స్క్రీన్ అనేది చాలా అంటే నీట్గా కనబడుతుంది. ఇట్లా బ్లర్ అవ్వకుండా, లేకపోతే కంటెంట్ అనేది హిడెన్ అయ్యి అలా ఏముండదు కదా. సో దానికి మనం మీడియా స్క్రీన్స్ అనేది చూస్తాం. నెక్స్ట్ ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. యానిమేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ యానిమేషన్ నేమ్ తీసుకోండి, ఇక్కడ ఏదైనా ఇవ్వండి. నెక్స్ట్ యానిమేషన్ డ్యూరేషన్ అంటే ఎంత సెకండ్లల్లా ఈ డ్యూరేషన్ ఇది కంప్లీట్ కావాలి. అండ్ నెక్స్ట్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అంటే ఎన్ని టైమ్స్ కావాలి మీకు. ఇన్ఫైనైట్ అయితేనే ఉండాలంటే కంటిన్యూస్గా కావాలంటే జస్ట్ ఇక్కడ ఇన్ఫైనైట్ తీసుకోండి. ఇది నాకు జస్ట్ ఒక 10 టైమ్స్ లేదా ఒక 5 టైమ్స్ కావాలంటే 5. తర్వాత ఈ కీ ఫ్రేమ్స్ అని యూజ్ చేయండి. @key frame. తర్వాత ఈ సెకండ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏమైతే ఇస్తామో ఈ యానిమేషన్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ 0% ఉంది కదా, 0% అంటే ఇంకేం స్టార్ట్ కాకముందు ఏంది బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఒక 25% అంటే ఇచ్చిన టైంలో ఒక 25% అయినాక ఏం చేస్తున్నాం అంటే ఇది చేస్తున్నాం. అంటే 50% అంటే 2 సెకండ్స్ ఇస్తాం. 2 సెకండ్స్లో ఒక 1 సెకండ్ వచ్చింది, ఒక 50%.
అప్పుడు ఇది అప్లై చేస్తున్నాం. సో, టోటల్ అయిపోయాక 100% ఇది చేస్తాం. ఇది మళ్ళా రిపీట్ అయితూనే ఉంటాయి. మనం ఎన్ని సార్లు ఇస్తే అన్ని సార్లు. ఇది యానిమేషన్స్. అండ్ నెక్స్ట్ మనకు మీడియా స్క్రీన్స్.